మరి దేవుడు ఇన్ని చెప్పారు, నేను ఎళ్ళక తప్పదనుకుంటా అనుకున్నాడేమో మరి మోషే. అయ్యా, నేను వెళ్ళి వాళ్ళతో నేను మాట్లాడలేనయ్యా, అంతకుముందు కానీ నీతో మాట్లాడుతున్న సమయమును బట్టి కానీ నా నాలుక సరి కాలేదయ్యా, నా నాలుక మందం అని ప్రభుత్వం చెప్తే ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషేకు నత్తి అనమాట. మోషేకు నత్తి. ఏ నత్తి? దేవుడితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎటువంటి వాడు అయితే దేవుడితో ఉన్నాడు. నీ నాలుగు సరైపోతుంది. కుంటలైనా, గూరలైనా, గుడ్డోళ్ళైనా, ఎవరైనా సరే దేవుడితో ఉంటే నీ అంగవైకం అంతా కూడా పోత ప్రియులారా. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడుంటా వెళ్ళు అన్నాడు. నీ నాలుగు నేను తోడుంటా పో అన్నాడు. ఇంకా లాభం లేదు, ఈయన పంపించేదట్టే ఉన్నాడు అని ఎంతోమంది ఎంతోసేపు బతిలాడాడు. అప్పుడు దేవుడు అంటాడు, కుంటి వాళ్ళనే కానీ, గుడ్డి వాళ్ళనే కానీ, అంగవైకల్యులు కానీ ఎవరైనా సరే సృష్టించింది నేనే కదా, నేను నీకు తోడుంటా పో అంటాడు దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఇక ఈ లాభం లేదనుకున్నాడేమో దేవుడు. నీ బంధువు అనేటువంటి ఆహారం ఉంటాడు, ఆయన పట్టుకుపో, ఇద్దరు కలిసి వెళ్ళండి అని అంటాడు. అనేవారికి ఇద్దరు కలిసి వెళ్తారు. ఫరో సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టారు. అసలు ఆ సామ్రాజ్యమే గడగడలాడిపోయిందండి. దేవుడు తోడుంటే అంతే ప్రియులారా. నువ్వు అడుగు పెట్టిన చోట అక్కడ కార్యాలు జరుగుతాయి. నువ్వు అడుగు పెట్టిన చోట నీకు ఎదురుండదు ప్రియులారా. అటువంటి శక్తి దేవుని యందు ఉంది ప్రియులారా. ఒక వ్యక్తిలో దేవుడు తోడున్నాడంటే, ప్రభు తోడున్నాడంటే, యేసే తోడున్నాడంటే, మోషే తోడు ఉండబట్టే ఆ ఫరో సామ్రాజ్యం గజగజలాడిపోయింది ప్రియులారా. అప్పుడు అనేకమైన అద్భుతాలని దేవుడు ఫరో సామ్రాజ్యంలో చేసి వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.